బ్రేకింగ్ న్యూస్ విశాఖలో మహిళ మృతి కేసులో భర్త అఘాయిత్యాలు వెలుగులోకి వస్తున్నాయి. భర్త నాగేంద్రకు ఈ నెల 28 వరకు కోర్టు రిమాండ్ విధించింది. దాంతో విశాఖ సెంట్రల్ జైలుకు నాగేంద్రను తరలించారు. అటు నాగేంద్ర మొబైల్ను ఓపెన్ చేసిన పోలీసులు అందులో పోర్న్ వీడియోలు ఉన్నట్లు గుర్తించారు. శృంగార సామర్థ్యం పెంచుకునేందుకు మందుల కోసం గూగుల్లో నాగేంద్ర సెర్చ్ చేసినట్లు తేల్చారు. అయితే నవవధువు మృతిపై బంధువులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. భర్తే చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆరోపణలు వస్తున్నాయి. అందరూ మంచోళ్ళు అన్నారు. ఎంత గొంతు కోతురు అనుకోలేదు నాయన. మంచోళ్ళు అన్నారు. మన ఊరు పక్క ఊరు మనకు తెలిసిన వాళ్ళు అనేసి ఇచ్చేసినాము నాయన. ఆ ట్యాబ్లెట్లు ఇచ్చింది. అమ్మ ట్యాబ్లెట్లు వేసుకుంటాండి ఏటియో కానీ అంతే. నేనే సరిగ్గా చెప్పినానమ్మా, మొగోడు కాదేటమ్మ వేసుకుంటాడు, కాపురం పోం కొట్టుకుంది వేటమ్మా అన్నాను. ఆ ట్యాబ్లెట్లు వేసుకుంది. నీకు ఆ మొత్తం ఏడు తెలుస్తుంది అని అడిగింది. నా కూతురు ఎంత నరకం చూసిందో. ఆ మొత్తం ఏడు తెలుస్తుంది అమ్మ నీకు. నేను కాదు పడతాను, వాళ్ళ మాటలు అమ్ముతారు, నా మాటలు అమ్మలేదు. ఈరోజు నమ్ముతామా? విశాఖలో మహిళ మృతికి సంబంధించి తన భర్త నాగేంద్రను ఇప్పటికే 28 వరకు కోర్టు రిమాండ్ విధించడం మనం చూస్తున్నాం. కేసుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాజు అందుబాటులో ఉన్నారు. రైట్ రాజు, కేసు డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? నాగేంద్రకి సంబంధించి ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేయడము, రిమాండ్కి పంపించినటువంటి పరిస్థితి అయితే ఉంది. కోర్టు 28వ తేదీ వరకు కూడా నాగేంద్రకు రిమాండ్ విధించినటువంటిది అయితే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇక పోలీసులు ఇది నాగేంద్ర భార్య వసంతది ఆత్మహత్య అనే కోణంలో పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఈ దర్యాప్తులో ఎన్నో విషయాలు బయటపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. నాగేంద్ర నిన్న తన తండ్రితో కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోయిన వెంటనే అతని మొబైల్ని అయితే పోలీసులు అయితే సీజ్ చేశారు. అయితే ఈరోజు నాగేంద్రకి సంబంధించినటువంటి అసలు మొబైల్లో డేటా ఏముంది, ముఖ్యంగా తన భార్య చేస్తున్నటువంటి ఆరోపణలు, బంధువులు చేస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించి లైంగికంగా వేధింపులు, పోర్న్ వీడియోలు, అదేవిధంగా పోర్న్ వీడియోస్ చేసి అదేవిధంగా తన భార్య తనతో ఉండాలి, సెక్సువల్ టార్చర్ పెట్టాడనే ఆరోపణలో వాస్తవం ఎంత ఉందనేది దర్యాప్తు చేయడానికి పోలీసులు అయితే మొత్తం రంగం సిద్ధం చేసినటువంటి పరిస్థితి ఉంది. దీనిలో భాగంగానే నాగేంద్ర మొబైల్ ఫోన్ని ఓపెన్ చేసి చూడంగానే దిమ్మదిరిగే విషయాలు అయితే పోలీసులకు బయటపడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా నాగేంద్ర మొబైల్లో చాలా వరకు పోర్న్ వీడియోస్ డౌన్లోడ్ చేస్తున్నటువంటి ఉన్నవి. అదేవిధంగా అనేకమంతా చాలా వరకు కూడా ఫొటోస్, వీడియోస్ అన్ని కూడా డిలీట్ చేసినటువంటి దాన్ని అయితే పోలీసులు గుర్తించడం అయితే జరిగింది. దీంతో పాటుగా అంటే పోర్న్ సైట్స్ గూగుల్ సెర్చ్ ఇంజిన్లో కూడా గూగుల్ సెర్చ్ చేస్తూ అనేకమైనటువంటి పోర్న్ వీడియోస్ చూడడానికి సెర్చ్ చేసినటువంటిగా తెలుస్తుంది. అదేవిధంగా కొన్ని ట్యాబ్లెట్స్, లైంగికంగా సామర్థ్యం పెరగాలంటే ఏ విధమైనటువంటి ట్యాబ్లెట్స్ యూజ్ చేయాలనే దాన్ని కూడా సెర్చ్ చేసినట్లుగా పోలీసులు అయితే గుర్తించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా అనేకమంతా చాలా వరకు కూడా గూగుల్ హిస్టరీని డిలీట్ చేశాడనేది పోలీసులు గమనించడంతో ప్రస్తుతం ఆ మొబైల్ని ల్యాబ్కి అయితే పంపిస్తున్నారు. ప్రస్తుతం గోపాలపట్నం సిఐ పర్యవేక్షణలో ఈ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తు అయితే కొనసాగుతుంది. అయితే ల్యాబ్ నుంచి వచ్చిన తర్వాత ఖచ్చితంగా రిపోర్ట్ వస్తే కనుక అసలు ఈ మొబైల్లో ఉన్నటువంటి పోర్న్ వీడియోస్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎందుకంటే ఇప్పటికే ఇండియాలో చాలా వరకు కూడా పోర్న్ వీడియోస్ పైన బ్యాన్ ఉంది. సైట్స్ కూడా ఓపెన్ అవ్వట్లేదు. ఇట్లాంటి ఓపెన్ అవుతున్నటువంటి టైంలో ఇతని మొబైల్లోకి ఇన్ని వీడియోస్ ఎలా వచ్చాయి, సెర్చ్ ఇంజిన్లో అనేకమైనటువంటి వీడియోస్ని నిరంతరం సెర్చ్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి వీటికి సంబంధించి పూర్తి స్థాయి దర్యాప్తు చేసే అవకాశం అయితే ఉంది. మరో పక్క చూస్తే ఈ లైంగిక సామర్థ్యం పెంచుకోవడానికి ట్యాబ్లెట్స్ సెర్చ్ చేస్తున్నాడు అనేది గుర్తించినటువంటి పోలీసులు ఇతను ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేశాడా లేకపోతే వేరే మెడికల్ షాపుల్లో కొనుగోలు చేస్తున్నాడనే కోణంలో కూడా దీని మీద దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం కస్టడీ పిటిషన్ అయితే ఈరోజు పోలీసులు నాగేందర్ని వేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే దీనికి సంబంధించి కేవలం అంటే వసంతది ఆత్మహత్య అనే కేసు నమోదైనా కూడా వసంతది హత్య అని బంధువులు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో వసంత హత్య, ఆత్మహత్య అనే కేసుతో పాటుగా ఈ పోర్న్ వీడియోస్, అదేవిధంగా గూగుల్లో ఈ సెక్స్ సామర్థ్యం పెరుగుతున్నటువంటి ట్యాబ్లెట్స్ విషయంలో కూడా సెర్చ్ చేసినటువంటి కేసులు కూడా ప్రస్తుతం అయితే పోలీసులు నమోదు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. కస్టడీకి తీసుకుని ఖచ్చితంగా విచారిస్తే మరికొన్ని విషయాలు వెలుగులోకి వస్తాయనేది కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే నాగేంద్ర కూడా ఆ ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తూనే తన భార్యపై లైంగికంగా హింసలకు గురి చేశాడు. ఆ టార్చర్ పెట్టడం వల్ల తను భరించలేక గడిచిన సంవత్సర కాలంగా కూడా కుటుంబ సభ్యులకు, తల్లికి, అదేవిధంగా అక్కకు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆత్మహత్య చేసుకునే ముందు తన అక్కకి, బావకి ఇద్దరికి కాల్ చేసి కొన్ని ట్యాబ్లెట్స్ని అంటే ఒత్తిడిని తగ్గించుకోవడానికి వేసుకున్నటువంటి ట్యాబ్లెట్స్ తనకి దొరికినటువంటి వాటిని తన అక్కకి ఫోటో తీసి పంపించినటువంటి పరిస్థితి ఉంది. ఇలా నేను సంవత్సర కాలం నుంచి కూడా హింసలు భరిస్తున్నాను, ఇంట్లో తల్లికి తండ్రులకి చెప్తూ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు భార్య భర్తల్లో సఖ్యతగా ఉండాలని సర్ది చెప్తూ వచ్చారు. కానీ భరించలేక ఆత్మహత్య చేసుకుంటాను
చేస్తానని తన అక్కకి బావకి కాల్ చేసి చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ అన్ని కోణాల్లోనూ ప్రస్తుతం అయితే పోలీసులు పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా అటు నాగేంద్రకి సంబంధించినటువంటి ఆ మొబైల్ ఫోన్ ఇప్పటికే సీజ్ చేసినటువంటి నేపథ్యంలో ఆ మొబైల్ ఫోన్లో ఉన్నటువంటి వీడియోస్ కానీ ఆ గూగుల్ సెర్చ్లో ఏమేమి ఉన్నాయో వాటిని వివరాలన్నింటినీ కూడా నోట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దానికి అనుగుణంగానే పోలీసులు ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్నటువంటిది అయితే మనం ఆ విజువల్లో కూడా కేసుకు సంబంధించి అయితే చూడొచ్చు. మరోపక్క చూస్తే ఇక్కడ కీలకంగా కస్టడీ పిటిషన్ నాగేంద్ర కస్టడీ తీసుకోవడానికి పోలీసులు ప్రయత్నం జరుగుతున్నటువంటి నేపథ్యంలో తల్లి తమ్ముడు ఎక్కడున్నారనేది, ఎందుకంటే ఈ చనిపోయినప్పుడు ఈ వసంత చనిపోయే సమయంలో భర్త, ఆ నాగేంద్ర, మామ, అదేవిధంగా అత్త, మరిది మొత్తం అందరూ కూడా అదే ఇంట్లో ఉన్నారు. సో వసంత చనిపోయిన తర్వాత హాస్పిటల్కి తీసుకొచ్చి చనిపోయిందని తెలిసిన తర్వాత కేజీహెచ్కి పంపించామని భర్త నాగేంద్ర చెప్తున్నా కూడా నాగేంద్ర అతని తండ్రి ఇద్దరు మాత్రం పోలీసులకైతే సరెండర్ అయ్యారు. నాగేంద్ర తల్లి అదేవిధంగా అతని చిన్న కొడుకు ఇద్దరు కూడా ప్రస్తుతం అప్స్కాండ్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళని కూడా పోలీసులు ఎక్కడున్నారనేది గాలింపు చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు కూడా దొరికితే ఈ కేసులో ఇంకా కొన్ని విషయాలు బయటపడే అవకాశం అయితే ఉంటుంది. అటు వసంత తల్లిదండ్రులు, బంధువులు కూడా ఒక్కటే ఆరోపణ చేస్తున్నారు, ముందుగానే సెక్స్ తెలుసుకున్నటువంటి వాళ్ళు హత్య చేసి ఉంటారని రాజు. ఏదైతే నాగేంద్ర కొన్ని మందులు యూస్ చేశాడు అని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే అవి కొన్ని విటమిన్ టాబ్లెట్స్ అని చెప్పి కూడా నాగేంద్ర ఆరోపిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఇది ఎంతవరకు నిజమంటారు రాజు? అయితే కుటుంబ సభ్యులతో మీరు మాట్లాడే ప్రయత్నం చేశారా? ఎవరైతే మహిళ చనిపోయిందో వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడే ప్రయత్నం చేశారు? అంటే ఇక్కడ కొన్ని ట్యాబ్లెట్స్ విటమిన్ ప్రోటీన్లకు సంబంధించినటువంటి ట్యాబ్లెట్స్ పేరుతో నాగేంద్ర అవి తను వేసుకోవడం, అదేవిధంగా ఆ ట్యాబ్లెట్లను కూడా వసంతకి వేశారనేది ఇక్కడ ప్రధానమైనటువంటి ఆరోపణ ఉంది. అయితే తను కొన్నటువంటి ట్యాబ్లెట్స్ నువ్వు బలంగా ఉండాలి, బలహీనం అయిపోతున్నావు, బలంగా ఉండాలంటే ఖచ్చితంగా ప్రోటీన్ విటమిన్ ట్యాబ్లెట్లను యూజ్ చేయాలని చెప్తున్నారు. అవి తీసుకొచ్చానని తను అంటే నాగేంద్ర బాబు ఆ ట్యాబ్లెట్ యూజ్ చేయడంతో పాటుగా వసంతకు కూడా ఆ ట్యాబ్లెట్లు ఇచ్చారనేది కొత్తగా వెలుగు చూస్తున్నటువంటిది అయితే ఉంది. ప్రోటీన్ విటమిన్ పేరుతో ట్యాబ్లెట్లు అనేది వేశారనేది, కానీ ఏ రకమైనటువంటి ట్యాబ్లెట్స్ కొన్నాడు, గూగుల్లో ఎట్లాంటి వీడియోస్ చూసినటువంటి నాగేంద్ర ఏ విధమైనటువంటి ట్యాబ్లెట్స్ని ఆర్డర్ చేశాడు, లేదా వాటిని సెర్చ్ చేసి వాటి సామర్థ్యం తెలుసుకున్న తర్వాత ఏ షాప్లో కొనుగోలు చేశాడు అనేది కూడా ఇక్కడ కొన్ని డౌట్లు అయితే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి. వాటితో కూడా ఆ కోణంలో కూడా పోలీసులు అయితే ప్రస్తుతం విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కుటుంబ సభ్యులతో మాట్లాడినటువంటి సందర్భంలో కూడా తల్లిదండ్రులు ఒక్కటే ఆరోపణ చేస్తున్నారు, ఈ సెక్స్ టార్చర్ పెట్టి తన కూతుర్ని హత్య చేసి ఇప్పుడు ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం నాగేంద్ర అతని కుటుంబ సభ్యులు అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఇది ఈ రోజు ఉన్నది కాదు, ఆత్మహత్య చేసుకుందని చెప్పబడుతున్నటువంటి దానికి 3 రోజుల ముందు కూడా వసంతని తమ ఇంటికి తీసుకెళ్లి మళ్ళీ సర్ది చెప్పి భర్తతో కాపురం చేసుకోవాలని మళ్ళీ ఇంటికి పంపించి అలా పంపించి మా కూతుర్ని అయితే చంపేసుకున్నామని తల్లిదండ్రులు అయితే రోధిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత సంవత్సర కాలం నుంచి భర్త చేస్తున్నటువంటి ఈ సెక్స్ టార్చర్ని భరించలేక అటు వసంత కూడా అనేక సార్లు తల్లితోనూ అదేవిధంగా అక్కతోనూ చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే కాపురం చేసుకోవాలని సర్ది చెప్పడంతో తను ఇప్పటి వరకు భరిస్తూ వచ్చింది. ఇప్పుడు నాగేంద్ర వేధింపులు భరించలేక సెక్స్ టార్చర్ భరించలేక ఇప్పుడు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇది ఆత్మహత్య, హత్య అనే కోణంలో ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఏం తెలుస్తారనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రత్న. రైట్, థ్యాంక్ యూ రాజు.